ఈ యొక్క నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరము ప్రభు కృపను బట్టి మనందరం కూడా దేవుని సన్నిధిలో ఈ క్షణం వరకు కూడా గడపగలిగాము. అనేక మంది లోకంలో మనం చూస్తే లోకాశల్లో లోక కోరికల్లో మునిగిపోయారు. అనేక రకాలైనటువంటి యవన ప్రాయంలో ఉన్నటువంటి వారు కానీ, మధ్య వయసులో ఉన్నటువంటి వారు కానీ లోకములో ఆనందిస్తూ ఉన్నారు. కానీ మనమైతే రక్షించబడినటువంటి బిడలంగా ప్రభువులో మనం ఆనందిస్తూ ఉంటున్నాము. అది మనకు, మన కుటుంబాలకు, మన బిడలకు ఎంతో దీవెనకరం అనేది మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం. ఈ నూతన సంవత్సరంలో ఈ రోజున ప్రభు మనకు అనుగ్రహించబోయేటువంటి వాక్యాన్ని కొద్ది సమయం ఇప్పటికే 1:10 అయింది. క్లుప్తంగా కొన్ని వచన భాగాల్ని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ధ్యానం చేసుకుందాము. దయచేసి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి గమనించండి. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 60 verse 21. నీ జనులందరూ నీతిమంతులై యుందురు, నన్ను నేను మహిమపరుచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. ప్రభు కొద్ది వాక్య భాగాన్ని దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా దేవ, మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, ఈ యొక్క నూతన సంవత్సరంలో నాయన ఇంతవరకు సమస్త కార్యాలన్నింటిలో కూడా మీరే తోడుగా ఉండి ఈ క్షణము వరకు కూడా నాయన మీరు మాకు సహాయం చేసిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించి ఉంటున్నాం. అలాగనే మా ప్రభువా, నూతన సంవత్సరపు వాగ్దానాలను మా యొక్క జీవితాలకు ఈ యొక్క సంవత్సరము ప్రారంభంలో మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుంటున్నాం. అందుకున్న ప్రతి వాగ్దానాన్ని ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేయుచుంటున్నాం. అదొక్కటి మాత్రమే కాదు, అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ప్రతినిత్యము ప్రతిరోజున మీరు మా యొక్క జీవితాల్లో నెరవేర్చేటువంటి దేవుడుగా మీరు ఉన్నారయ్యా. అందుని బట్టి ఎంతగానో స్తుతించి ఉంటున్నాం. ఈ నూతన సంవత్సరంలోనైనా మీ యొక్క లేఖన భాగాల్లో ఉండేటువంటి సత్యాలను గ్రహించేటువంటి గొప్ప సంతోషమైనటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవాన్ని మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుంటున్నాం. యూట్యూబ్ ద్వారా కూడా అనేక మంది అనేక ప్రాంతాల నుండి మా యొక్క సంఘ కార్యక్రమాలు క్రమం తప్పకుండా వీక్షిస్తుంటుండగా వారిని కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు దీవెనలతో కుమ్మరించి మీరే మహిమపరచబడుదురని, ఇంకొద్ది సమయం మేము ఈ యొక్క పాదాల చెంత గడపవలసి ఉంటుండగా మా జీవితాలకు ఈ సంవత్సరపు ప్రారంభంలో మా ఆత్మలకు ఏమి అవసరమో ఆ మాటలను మాకు వినిపింప చేయండి నాయన. నిలువబడిన నేను మట్టివాడును మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానము చేత మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మీ యొక్క జీవము కలిగినటువంటి మాటలను వినిపింప చేయుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగాలలో ప్రవక్త అయినటువంటి యెషయా ఒక చక్కటి విషయాన్ని విశ్వాసులకు తెలియచేస్తూ ఉంటున్నాడు. నీ జనులందరూ నీతిమంతులై యుందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉందురు అని అంటూ ఉంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో అనేక మంది సమయాన్ని చూడాలని ఎందరో ఆశించారు. మనం గడిచినటువంటి 2024వ సంవత్సరము ఆ చివరి క్షణాల్లో కూడా చనిపోయినటువంటి వారు ఉండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి సెకండ్కు ఒక ప్రాణము పోతుంది. అది ప్రపంచంలో తెలుపబడేటువంటి రికార్డుల యొక్క లెక్క. కానీ దేవుని మహాకృప ద్వారా మరి మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఉండి ఆయన నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని ఘనపరిచేటువంటి తరుణాన్ని మనకిచ్చాడు
మరి అందుకు మనం ఎంతో ధన్యులం. అవునంటారా కాదంటారా? మనమందరము ధన్యులం. గట్టిగా చెప్పండి, ధన్యులము. అది కనుక దేవుడు మనకు ఈ నూతన సంవత్సరంలో మరి ఆయన యొక్క జ్ఞానము ద్వారా మనకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, నీ జనులందరూ నీతిమంతులై ఉందురు అని అంటూ ఉంటున్నాడు. అవును, రక్షించబడినటువంటి విశ్వాసి దేవుని యొక్క నీతి న్యాయములు, నీతి కట్టడలు ఎరిగినటువంటి వారముగా, దేవుని యొక్క మార్గములో నడిచేటువంటి వారముగా, దేవుని యొక్క శాసనాలను మనం గ్రహించినటువంటి వారముగా, ఆయన నీతి ద్వారా, అనగా నీతి మనలో లేదు కానీ ఆయన శిలువ ద్వారా, ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా, ఆయన యొక్క లోకంలోనికి వచ్చుట ద్వారా మనలోనికి ఆ నీతి అనేది అమర్చబడింది అనేది మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం. అంటే మనల్ని ఆయన జనాంగముగా చేసి ఉంటున్నాడు, మనల్ని ఆయన సొత్తుగా చేసి ఉంటున్నాడు, మనము ఆయనకు వారసులముగా ఉండేటువంటి కృపను ఆయన ఇచ్చి ఉన్నాడు. కనుక ఇక్కడ అంటున్నట్లుగా నీతిమంతులమై ఉంటున్నటువంటి జనాంగములో మనము కూడా పాలివారమై ఉన్నాము అనేది ఇక్కడ మనం గ్రహించాలి. ఇది మన యొక్క మెరిట్ కాదు, మనం ఏదో గొప్పవారమని కాదు, మనం ఏదో సాధించామని కాదు, కానీ లౌకికమైనటువంటి విషయాల్లో మనకి ఎన్ని ఆధిక్యతలు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రభావము, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క పాదాల చెంతకు మనం వచ్చేసరికి మనమందరము కూడా అల్పమైనటువంటి ఘటాలం అనేది మనం ఇక్కడ గ్రహించాలి. ఆయన యొక్క మాట ద్వారా మన యొక్క జీవనం సాగుతుంది, ఆయన యొక్క ఆలోచన ద్వారా మన జీవన గమ్యము నడిపించబడుతుంది. ప్రతి క్షణము, ప్రతినిత్యము ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినటువంటి మనకు ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఏ రీతిగా మనం నడిపించబడాలో అనేది ఆయన నీతి పట్ల, ఆయన నీతి ద్వారా మనము గ్రహించగలుగుతామనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం. కనుక ఎన్నెన్ని కార్యాలు చేయబోతున్నాడో మనకైతే తెలియదు. మనం తీసుకున్నటువంటిది ఆయన సన్నిధిలో ఒకటే వాగ్దానము, ఇంకా ఎన్నెన్ని వాగ్దానాలు మన కొరకు దాచిపెట్టాడో. ఆయన యొక్క నిధి చాలా గొప్పగా ఉన్నది, ఆయన దగ్గర చాలా గొప్ప ఆశీర్వాదాలు దాగి ఉంటున్నాయి. ఆ ఆశీర్వాదాలన్నిటికీ కూడా మనల్ని వారసులుగా చేసి ఉంటున్నాడు. రక్షణ అనేది ఒక వారసత్వం, పరలోకం అనేది ఒక వారసత్వం. ఈ లోకంలో విశ్వాసిగా నడిపించబడుతూ ఉంటున్నప్పుడు కూడా అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలు తన నిధిలో నుండి మనము జీవించే జీవిత క్రమము చొప్పున మనకు ఇచ్చేటువంటి ప్రభువును మనం కలిగి ఉంటున్నాం. కనుక ఆయన నీతి మనల్ని ఎప్పటికప్పుడు ఆయన ప్రణాళిక ద్వారా చెక్కుతూ ఉంటున్నాడు, నడిపిస్తూ ఉంటున్నాడు. మనం ఏ రీతిగా ఆయనను ఆరాధించాలో, ఏ రీతిగా ఆయనను మహిమపరచాలో, ఏ రీతిగా ప్రార్థన చేయాలో, ఏ రీతిగా సహవాసం కలిగి ఉండాలో, ఏ రీతిగా ఆయనను మన హృదయంలో నుండి ఆయనను ఆరాధించగలిగినటువంటి యోగ్యతను దేవుడు మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉంటున్నాడనేది మనము గ్రహించాల్సినటువంటి విషయం. ప్రియులారా, ఒక ఉదాహరణ జ్ఞాపకం వస్తూ ఉన్నది. ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు ఒక శిల్పాలను చెక్కుకునేటువంటి పనివాడు, స్కల్ప్చరర్ అంటాడు ఇంగ్లీష్లో. కనుక ఆ స్కల్ప్చరర్ ఆ శిల్పిని చెక్కుతూ ఉంటున్నాడు, ఆ శిలను చెక్కుతూ ఉంటున్నాడు. ఆ శిల ముందొక బండగా ఉంటుంది, లేకపోతే ఒక కొండలాగుంటుంది, ఒక రాయిలాగుంటుంది. దానికి కావలసినటువంటి రూపం ఏంటో, దానికి కావలసినటువంటి పోలికలేంటో, అది ఏ రీతిగా చెక్కబడితే అది ఒక ఉపయోగకరమైనటువంటి వస్తువుగా, లేకపోతే ఒక చూడటానికి ఒక చక్కనైనటువంటి మరి ఒక పనిముట్టుగా అది తయారు చేయబడుతుందో అనేది ఆ శిల్పికి మాత్రమే తెలుస్తుంది. అయితే కొన్ని దెబ్బలు దాని మీద కొడతా ఉంటాడు. దెబ్బలు కొట్టందే దానికి ఆ స్వరూపము రాదు, దానికి ఆ యొక్క పోలిక రాదు, దానికి ఆ అందము రాదు. అందము రావాలి అనంటే, సొగసు రావాలి అనంటే అది ఒక ప్రయోజనకరమైనటువంటి, ఉపయోగకరమైనటువంటిదిగా అది ఉండాలి అనంటే శిల్పి దానిని చెక్కవలసినటువంటి వాడై ఉంటున్నాడు. అయితే ఆ శిల్పి దగ్గర ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఈ కుమారుడు కూడా పెరిగి పెద్ద అవుతూ ఉంటున్నాడు. తండ్రి చేసేటువంటి పని ఏంటో చూస్తూ ఉంటున్నాడు, నేర్చుకుంటూ ఉంటున్నాడు. ఆ యొక్క శిలలన్నీ కూడా ఈ కుమారుడు కూడా చెక్కడం ప్రారంభించేశాడు. రోజులు గడుస్తున్న కొలది ఏమైందంటే, ఈ తండ్రి చెక్కి
బయట మార్కెట్కు తీసుకొని వెళ్ళి అమ్మేటువంటి బొమ్మల కంటే కూడా ఈ కుమారుడు చెక్కి అమ్ముతున్నటువంటి బొమ్మలకి ఎక్కువ గిరాకు వస్తూ ఉంది, ఎక్కువ అమ్ముడుపోతూ ఉంటున్నాయి. వీడు అనుకుంటా ఉంటున్నాడు, ఇది నా పనితనము, ఇది చూడు, నేను నా తండ్రి కంటే మించినటువంటి రీతిలో నేను పని చేస్తున్నాను అని చెప్పి వీడు అనుకుంటున్నా ఉంటున్నాడు. ఒకసారి ఎందుకో వీడికి డౌట్ వచ్చింది. సడన్గా రాత్రిపూట పడుకున్నట్టుగా అలా ఉన్నాడు. కానీ ఆ సమయంలో తండ్రి లేచి వెళ్ళటం గమనించాడు. ఈ సమయంలో మా డాడీ ఎక్కడికి వెళ్తున్నాడు, ఇప్పుడు నిద్రపోయే టైం కదా, బయటికి ఎందుకు వెళ్తున్నాడో చూడాలని చెప్పేసి వీడు గమనించాడు దూరం నుంచి. తండ్రి ఏం చేశాడో తెలుసా? వీడు ఆ రోజంతా కూడా చెక్కినటువంటి ఆ యొక్క శిలను అక్కడక్కడ ఏ ఏ లోపాలున్నాయో, ఎక్కడెక్కడ సవరణ చెయ్యాలో, ఎక్కడ దానిని ప్రయోజనకరమైనటువంటి దానిలాగా మార్చాలో తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క నైపుణ్యాన్ని మరి ఉపయోగించి ఈ కుమారుడు మరి సంపూర్ణం చేయలేనటువంటి దాన్ని సంపూర్తి చేస్తూ ఉంటున్నాడు. తెల్లారి కుమారుడు లేచి దాన్ని మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటున్నాడు. కనుక ఇన్ని రోజులు కుమారుడు ఏమనుకున్నాడు? ఇది నా తెలివి, నా పనితనము, చూడు నేను నా తండ్రి కంటే గొప్పవాడనయ్యానని వాడు అప్పటి వరకు అనుకున్నాడు. కానీ ఆ రాత్రి కాలమందు అదిగో ఇంతగా సేల్ అవ్వటానికి, ఇంతగా నేను చెక్కినటువంటి బొమ్మలు అమ్ముడుపోవటానికి నా తండ్రి వెనకాల ఉండి దానికి ఎక్కడెక్కడ రూపురేఖలు దిద్దాలో, ఎక్కడ సవరించాలో, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ కొట్టాలో అన్నీ కూడా తండ్రి చేస్తూ ఉంటున్నాడు అనేది కుమారుడు అప్పుడు గ్రహించాడు. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మన జీవిత విధానాలను ఏ సమయానికి కావలసినటువంటి విధానంగా ఆ సమయానికి తగినట్టుగా ఆయన నడిపించేటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగైతే ప్రభునందు ప్రియులారా, ఆయన ఇక్కడ అంటా ఉంటున్నాడు, మనము నీతిమంతులమై ఉంటామంట, నన్ను నేను మహిమపరుచుకొనున్నట్లు. అనక మన జీవితాలలో నుండి ఆయనే మహిమపరుచుకుంటాడు. మనం మహిమపరచటం కాదు, మనం ఆయనను ఆరాధించటం కాదు, మనం ఎలాగ జీవించాలో ఆయనే మనకు నేర్పించి ఆ జీవిత విధానము ద్వారా ఆయన ఆరాధించబడగలుగునట్లుగా, ఆయన నామానికి మహిమ తెచ్చే విధానంగా మనల్ని ఒక సరి అయినటువంటి క్రమములో తీర్చిదిద్దేటువంటి ప్రభువును మనం కలిగి ఉంటున్నాం. గడిచినటువంటి సంవత్సరాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి, అవి మరలా తిరిగి రావు. ఇందాక నేను అశోక్ అంకుల్ పక్కన కూర్చొని మాట్లాడతా, అంకుల్ అంటున్నాడు ఇక 24 మనకు రాదు అంటున్నాడు. అవును అంకుల్, ఈ యొక్క యుగానికి ఒక సిల్వర్ జూబ్లీ 2025 ఈ యుగానికి ఒక సిల్వర్ జూబ్లీలో మనం ప్రవేశించాం. ఈ నూతన సంవత్సరంలో ఎన్ని దేవుడు మన పక్షాన చేయబోతున్నాడో, ఎన్ని కృపలకు మనల్ని పాత్రులంగా చేయబోతున్నాడో మనకైతే తెలియదు. క్షణాలు గడిచే కొలది, రోజులు గడిచే కొలది, మాసాలు గడిచే కొలది ఆయన యొక్క జీవిత విధానాన్ని మనం ఏ రీతిగా మహిమపరచబడతాము అనేది ఆయన మనకు తెలియచేస్తాడు ప్రియులారా. కనుక క్లుప్తంగా కొన్ని విషయాలు నేను ఈ యొక్క ఉదయకాలపు సమయంలో కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనంలో గమనించండి, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉందురు. కొమ్మగా, నేను నాటినటువంటి కొమ్మ, బ్రాంచ్, ఇంగ్లీష్లో బ్రాంచ్ అని అంటాడు. హిబ్రూ యొక్క మూలంలోనికి వెళ్తే దాన్ని నెట్జర్ అంటాడు. దానికి నజరేత్ అని కూడా అర్థం. అనగా నజరేతులో నుండి ఒక చిగురు పుట్టును, అనగా మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు పుట్టును. ఆయన నీతికి చిగురుగా ఉంటున్నాడు, ఆయన రక్షణకు చిగురుగా ఉంటున్నాడు. ఆయన పుట్టుట ద్వారా, ఆయన ఉద్భవించుట ద్వారా మనకు కూడా ఒక పోషణ, మనము కూడా నాటబడినటువంటి అనుభవంలో మనం ఉంటున్నాం. క్రీస్తులో నాటబడినటువంటి అనుభవంలో మనము ఉంటున్నామనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అదే గ్రీక్లో స్టోబియాస్ అని అంటాడు. దానికి అర్థము దేవుడు నాటినటువంటి కొమ్మ, అనగా రక్షించబడినటువంటి మనము ఆయన సంఘములో నాటబడినటువంటి కొమ్మలం, ఆయనలో ఎదగవలసినటువంటి కొమ్మలం, ఆయనలో ఉన్నటువంటి బలాన్ని మనం స్వీకరించవలసినటువంటి కొమ్మలం. దినదినము 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 మన యొక్క ఫలాలు, మన యొక్క మరి పోషణ ఆ యొక్క చెట్టులో ఏ రీతిగా అయితే కనబడుతుందో మన జీవితంలో కూడా ఆ రీతిగా కనబడాలి.
ఈ 2025 సంవత్సరంలో ఆ రీతిగా మనం జీవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. అలాగైతే క్రీస్తు ఆ చెట్టుగా ఉంటున్నాడు. ఆయనకు అతికించబడినటువంటి కొమ్మలము ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసి, అది చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు, రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఆయనలో అంటు కట్టబడినటువంటి ఒక కొమ్మ అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అయితే మొదటిగా మనం గమనించినప్పుడు మార్కు సువార్త త్రిప్పండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 8వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 8వ వచనం. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, మరియు జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని అంటా ఉంటున్నాడు. ఆ సందర్భం మనందరికీ తెలిసినటువంటిదే. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆఖరిసారిగా యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశిస్తూ ఉంటున్నప్పుడు, ఆయన సిలువకు అప్పగించబడక మునుపు ఆ యెరూషలేము పట్టణంలోనికి ఆయన వస్తూ ఉంటుండగా అందులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయనను ఆహ్వానిస్తూ ఉంటున్నారు, ఆయనను స్వీకరిస్తూ ఉంటున్నారు. ఏ రీతిగా అంటే ఆయనను గౌరవించి ఆయనను ఆరాధిస్తూ ఉంటున్నారు. తమ బట్టలను ఆ దారి పొడుగున పరుస్తూ ఉంటున్నారు. ఆ కొమ్మలను అనగా ఖర్జూరపు కొమ్మలను వారు నరికి ఆ దారి పొడుగున వారు పరిచి క్రీస్తును ఆహ్వానిస్తూ ఉంటున్నారు ప్రియులారా. అనగా స్తుతించేటువంటి కొమ్మలుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఖర్జూరపు కొమ్మ అనగా రక్షించబడినటువంటి విశ్వాసిగా ఉన్నటువంటి మనము క్రీస్తును స్తుతించే కొమ్మగా మనం ఉండాలి, క్రీస్తును ఆరాధించేటువంటి కొమ్మగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆయనకు మన కొమ్మ మన జీవితాల్లో నుండి ఒక మహిమ తెచ్చేటువంటి విధానంగా మనము ప్రవర్తించాలి, జీవించాలి అనేది మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఖర్జూరపు కొమ్మ వారు అక్కడ పరుస్తూ ఉంటున్నారు. ఖర్జూరపు కొమ్మలు విజయానికి గుర్తుగా మనం చూడవచ్చు. కొన్ని దేశాల్లో ఉంటున్నటువంటి ఫ్లాగ్స్ కానీ, కొన్ని దేశాల్లో నేషనల్ ఎంబ్లెమ్స్ కానీ, లేకపోతే కొన్ని స్పోర్ట్స్కు కూడా ఈ యొక్క ఖర్జూరపు కొమ్మలను వారు అలంకరిస్తూ ఉంటారు. ఎందుకంటే దాని ఒక విజయానికి సూచనగా, దానికి విజయానికి గుర్తుగా, అనగా ఈ వస్తున్నటువంటి ఈ ప్రభువు విజయార్హుడు, ఈయన విజయానికి మరి సంబంధించినటువంటి వాడు. ఎందుకు అనంటే ఈయన మరణాన్ని జయించాడు, సాతానుడిని జయించాడు, ఈ లోకపు పాపాన్ని కూడా జయించి ఉంటున్నాడు. లోకపు పాపము అప్పటి వరకు ఎవరు కూడా తీసివేయలేనటువంటి స్థితిలో ఉంటుండగా ఈ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఉద్భవించుట ద్వారా మానవునికి పాపక్షమాపణ విడుదల కలిగింది. తద్వారా ఆయన పాపాన్ని జయించాడు. తన సిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మరణాన్ని సాతానుడిని కూడా ఆయన ఓడించి ఉంటున్నాడు ప్రియులారా. అలాగైతే ఆరాధించేటువంటి కొమ్మలంగా ఉంటున్నటువంటి మనము, ఆయనకు స్తుతి పాత్రులంగా ఉంటున్నటువంటి కొమ్మలంగా ఉంటున్నటువంటి మనము కూడా ఆయన యొక్క విజయములో పాలివారమై ఉంటున్నాం. ఆయన విజయము మన విజయము, ఆయన సంతోషము మన సంతోషము, ఆయనలో ఉన్నటువంటి రక్షణ భాగ్యము మనకు ఇచ్చి మనల్ని కూడా విజయానికి అర్హులుగా చేసి ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఎల్లప్పుడూ మనలో నుండి ఏమి రావాలి? స్తుతి రావాలి, ఆరాధన రావాలి, మహిమ రావాలి. మనము మాట్లాడినా, పాట పాడినా, ఎక్కడికైనా వెళ్ళినా, ఏం చేసినా కానీ మన జీవిత విధానాలు ఒక స్తుతించేటువంటి కొమ్మగా, ఆయనను మహిమపరిచేటువంటి కొమ్మలముగా మనము ఉండవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. రెండో విషయానికి వద్దాము. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదవండి. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ. రెండవది ఫ్రూట్ఫుల్ బ్రాంచ్. మొదటిది మనం చూసాము వర్షిపింగ్ బ్రాంచ్, రెండవది ఫ్రూట్ఫుల్ బ్రాంచ్. యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు మాత్రమే కాదు, క్రీస్తునందు ఆయన రక్తములో శుద్ధీకరించబడినటువంటి, రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఒక ఫలించడి కొమ్మ అనేది మనం గమనించాలి.
యోసేపు ఉన్నటువంటి స్థానంలో మన పేర్లు పెట్టుకుందాం. అక్కడ మనం అక్కడ చెప్పుకోవచ్చు, యోసేపు మాత్రమే కాదు, నేను కూడా ఫలించేటువంటి కొమ్మ అనేది మనం చెప్పుకోవచ్చు. కనుక యోసేపు ఫలించడి కొమ్మగా ఉంటున్నాడు. ఎందుకు అనంటే అతడు దేవునిలో ఉన్నాడు కనుక. మనము కూడా క్రీస్తు ద్వారా ఫలించడి కొమ్మలముగా మనం ఉండాలి. అయితే మన కొమ్మ ఫలించేదిగా ఉండాలి. నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనం ఒక నూతనమైనటువంటి ఫలాల్ని దేవునికి మనం సమర్పించే వారముగా మనం ఉండాలి. అయితే కొన్ని సమయాలలో ఫలాలు లేనటువంటి స్థితిని మనం గమనించవచ్చు. తోటమాలి అంటున్నాడు, ఆ యొక్క తోటలో ఒక అంజూరపు వృక్షము నాటబడి ఉన్నదంట. అయితే యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చి దీంట్లో ఫలాలు లేవేంటి అనంటే ఆ యొక్క తోటమాలి అంటున్నాడు, అయ్యా కొంచెం సమయం మనం వేచి చూద్దాం. లేదు, వద్దు, నువ్వు నరికేసేయి అంటే, అయ్యా వద్దు, ఇంకొక సమయం నాకు ఇవ్వు, ఇంకొక ఛాన్స్ నాకు ఇవ్వు, ఇంకొక ఛాన్స్ నాకు ఇస్తే ఇది ఫలిస్తే సరే, లేకపోతే నేనే దాన్ని కొట్టేస్తానంటా ఉంటున్నాడు. కనుక ఆ యొక్క స్పిరిచువల్ బ్యారన్నెస్, ఫలము లేనటువంటి తత్వం మనలో నుండి వెళ్ళిపోవాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రభువుని మనం అడగాలి, ప్రభువా నేను నీ కొరకు ఫలించేటువంటి కొమ్మగా నన్ను చేయి. నీ సన్నిధిలో నేను ఒక ఫలభరితమైనటువంటి ఆత్మీయతను అలవాటు చేసుకునే తత్వాన్ని, నేర్చుకునేటువంటి తత్వాన్ని, జీవించేటువంటి తత్వాన్ని, ఒక మంచి కొమ్మగా నీ కొరకు నేను ఫలాల్ని ఇవ్వగలిగేటువంటి తత్వాన్ని నాకు దయచేయి నాయనా అని చెప్పి మనము ఆయనను అడగవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆ తోటమాలి ఎంతగానో ప్రాధేయపడతా ఉంటున్నాడు, ఇంకొక ఛాన్స్ నాకు ఇవ్వు. అలాగే మన పక్షాన కూడా క్రీస్తు వ్యాజ్యమాడుతూ ఉంటున్నాడు. ఇంకొక సంవత్సరం అనే దయా కిరీటాలు అనేకమైనటువంటి మన మీద కుమ్మరించబడతా ఉంటుండగా, ధరింప చేయబడతా ఉంటుండగా, మనము అట్టి మహిమ కలమైనటువంటి జీవిత విధానాన్ని, ఫలభరితమైనటువంటి జీవిత విధానాన్ని, ఒక ఫలించేటువంటి కొమ్మగా మనము ఉండాలి, జీవించాలి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం ప్రియులారా. గనుక మన పక్షాన ఎవరు పోరాడుతున్నారు? క్రీస్తు పోరాడుతూ ఉంటున్నాడు. క్రీస్తు మన పక్షాన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అందుకే మనం ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టగలిగాం. ఆయన మన పక్షా నుండి నిత్యము విజ్ఞాపన చేస్తూ ఉంటున్నటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మన పక్షాన పోరాడేటువంటి వాణిని బట్టి మనకు విజయము, ఆయనను బట్టి మనకు ఫలము అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. జపాన్ దేశంలో హేగిన్స్ అనబడినటువంటి ఒక యవ్వన కుమార్తె, ఆమె తన అందాన్ని బట్టి అందాల పోటీలకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. తన దగ్గరికి ఒకానొక సమయంలో తన రిలేటివ్ ఒక ఆయన వచ్చి, అమ్మా ఇదిగో క్రీస్తు సువార్త, క్రీస్తు రక్షణ, ఇది నీవు తెలుసుకో, నీవు ప్రభువుని అంగీకరించంటే, నాకు అంగీకరించాల్సినటువంటి పని లేదు, నాకు ఎంతో అందం ఉంది, నేను ఈ యొక్క అందానికే నేను రాణిని గనుక నేను ఈ యొక్క అందాల పోటీలో నెగ్గి ప్రపంచానికి నేనేంటో తెలియచేస్తానని చెప్పి ఆమె వచ్చినటువంటి బంధువుకి తిరస్కరించి పంపించేస్తే కొంతకాలానికి ఏం జరిగిందంటే, ఎందుకనో ఆమె చేతి మీద ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ అది ఉండి పైకి అలా పాకుతూ వెళ్ళిపోయి డాక్టర్స్ అన్నారు, అమ్మ ఇది ఇంకా వెళ్తూ ఉంది, ఇలా అయితే నీ ప్రాణానికే ప్రమాదం, చెయ్యి ఇక్కడ వరకు తీసేయాలమ్మా అని చెప్పేసి అన్నారు. లేదు, వద్దు, నా శరీరము నాకు ముఖ్యము, అలా జరగటానికి వీలు లేదు. నేను దేని కొరకైతే ప్రయాసపడుతున్నానో, దేని కొరకైతే నేను పోటీ పడాలని అనుకుంటున్నానో, నా శరీరము నాకు చాలా ముఖ్యము, నేను సాధించాలనుకునే దానికి ఇది నాకు అవసరము అని చెప్పేసి ఆమె అంది. కానీ డాక్టర్లు అన్నారు, అలా అయితే మేమేం చేయలేము, నీ ప్రాణం పోతుంది అని అంటే, ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆ హేగిన్స్ యొక్క చెయ్యి తీసివేయబడింది. మరి కొంతకాలానికి ఇంకొక చేతికి వచ్చింది ఇన్ఫెక్షన్, ఆ చేతిని కూడా తీసేశారు. మరికొంతకాలానికి ఇంకొక కాలుకు వచ్చింది, మరికొంతకాలానికి ఇంకొక కాలుకు వచ్చింది. అలా 2 చేతులు 2 కాళ్ళు కోల్పోయినటువంటి ఆమెను తల్లిదండ్రులు చూడలేనటువంటి దీన స్థితిలో ఆమె ఉంటున్నప్పుడు ఆ క్షణంలో దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఏమయ్యింది? నీవు అందం కొరకు పోటీ పడాలనుకున్నావే, ప్రపంచంతో రాణించాలనుకున్నావే,
సువార్తను అంగీకరించినటువంటి నీ తత్వము మారకపోవటం వల్ల నీవు దేన్ని పోగొట్టుకున్నావు, దేనికి ప్రాముఖ్యత ఇచ్చావు, దేన్ని పోగొట్టుకుంటున్నావు అనేది ఆమె గ్రహించగలిగి సువార్తను అంగీకరించి రక్షించబడిన తరువాత ఒక రోజున తన తల్లిని పిలిచింది. అమ్మ, నేను దేవుని కొరకు ఏదైనా చేయాలనుకుంటున్నాను. ఏం చేయగలవమ్మా? నీవు చేతులు లేవు, కాళ్ళు లేవు, ఏం చేయలేవు, నీవు ఒక బొమ్మలాగా అక్కడ కూర్చోవలసిందే, నీ వల్ల ఎలాంటి ప్రయోజనము లేదని చెప్పంటే, లేదు, నేను ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి పోరాడి ఒక పెట్టుడు చెయ్యి చెక్కతోటి పెట్టించుకొని దానికి ఒక పెన్ను అమర్చుకొని తన స్నేహితులకి ఉత్తరాలు రాయటం ప్రారంభించింది. ఒక్కొక్క ఉత్తరం రాయటానికి సుమారుగా 10 నుంచి 15 రోజులు సమయం పట్టేది ఆమెకి. మనలాగా మంచి చేతులు లేవు కదా, వెంటనే ఒక 5 minutesలో కంప్లీట్ చేయడానికి. ఎంతో ప్రయాసపడి ఒక్కొక్క ఉత్తరం ప్రపంచవ్యాప్తంగా తనకు తెలిసినటువంటి స్నేహితులందరికీ కూడా సువార్తను ప్రకటించడానికి ఆ లెటర్స్లో రాసేసింది. తన జీవిత కాలము యవన ప్రాయంలోనే చనిపోయింది, కానీ తాను చనిపోయేటువంటి సమయానికి సుమారుగా 22,000 మందిని రక్షించింది. కనుక ఫలహీనమైనటువంటి స్థితిలో నుండి దేవుడు ఆమెను ఉపయోగించుకొని ఒక ఫలించడి కొమ్మగా ఆమెను తీర్చిదిద్దినటువంటి దేవుడు సమస్తము బాగుగా మనకు ఉన్నటువంటి సమక్షంలో ఆయన మన పక్షాన కూడా తన కార్యాన్ని చేస్తాడు. అది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మాలి ఆయనను. ఆయన ఎడల మనం విశ్వసించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ప్రియులారా, 3వ మాటకు వద్దాం. కీర్తనల గ్రంథము 80వ కీర్తన 15వ వచనం. 80వ కీర్తన 15వ వచనం. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి కొమ్మను కాయుము అని అంటూ ఉంటున్నాడు. కనుక మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటిది దేవుడే కనుక మనల్ని కాపాడేటువంటి బాధ్యత కూడా ఆయనదే. తల్లిదండ్రులు పిల్లల్ని కన్నప్పుడు ఆ పిల్లల్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులదే, పోషించవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులదే. వారి యొక్క ఆటపాటల్లో వారి యొక్క మంచి క్షేమాలు చూడటము తల్లిదండ్రులదే బాధ్యత. నేను కంటాను, బయట వాళ్ళు ఎవరో చూడాలి అంటే అలా అవ్వదు. అలాగే క్రీస్తు కూడా మనల్ని పిలిచాడు, మనల్ని సంరక్షిస్తూ ఉంటున్నాడు, మనల్ని పోషిస్తూ ఉంటున్నాడు, మనల్ని కాపాడేటువంటి బాధ్యత కూడా ఆయనదే అని అంటూ ఉంటున్నాడు. అలాగైతే ఆయన యొక్క చెయ్యి ఏం చేస్తుందంట? మనల్ని కాపాడేటువంటి చెయ్యిగా ఉంటుంది, మనల్ని సంరక్షించేటువంటి చెయ్యిగా ఉంటుంది. ప్రతి విశ్వాసి కూడా ప్రతి క్షణంలో కూడా ఏ అపాయమునకు కూడా మనం గురి కాకుండా ఆయన కురకనటువంటి దేవుడు, నిద్రపోనటువంటి దేవుడే అనేటువంటి విశ్వాసము మనలో ఉంటే మనము నిత్యము ఆయన కాపుదల్లో ఉంటాం. ఈ భౌతికమైనటువంటి బిల్డింగులు కానీ, ఈ భౌతికమైనటువంటి ప్రొటెక్షన్లు కానీ, భౌతికమైనటువంటి బాడీ గార్డ్స్ కానీ, భౌతికంగా మనం ఎంత సెక్యూరిటీ సిస్టమ్స్ని కలిగి ఉంటున్నప్పటికీ కూడా మనకు ప్రొటెక్షన్ అనేది ఉండదు. ఎంతో ప్రొటెక్షన్ కలిగినటువంటి మహా గొప్ప వారు కూడా ఏదో ఒక సమయంలో రాలిపోతున్నారు, ఏదో ఒక రీతిలో రాలిపోతూ ఉంటున్నారు. కానీ దేవుడు మన పక్షాన నిలిచి మనల్ని కాపాడేటువంటి ప్రభువుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. కనుక ఈ నూతన సంవత్సరం అంతటా కూడా గడిచినటువంటి సంవత్సరాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే అనేకమైనటువంటి మేళ్ళు, అనేకమైనటువంటి పరిస్థితుల మధ్య ఏ రీతిగా కాపాడాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే ఈ నూతన సంవత్సరంలో కూడా మనకు తెలిసినప్పటికీ తెలియనప్పటికీ, కంటికి కనిపించినప్పటికీ కనబడకపోయినప్పటికీ, ఎన్ని రీతులుగా ప్రమాదము మన దరి చేరినప్పటికీ కూడా దేవుడు మనల్ని సంరక్షించేటువంటి దేవునిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాంటి ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి ప్రభువును మనము కలిగి ఉంటున్నామనేది మనం ఇక్కడ గ్రహించాలి. ప్రియులారా, తాబేలు చాలా చిన్నది, తాబేలు పరిగెత్తలేదు, తాబేలు ఉరకలేదు, తాబేలు జంప్ చేయలేదు, కానీ అది దాని యొక్క పిల్లలను ఎంతో చక్కగా సంరక్షించుకుంటుంది. మీకు తెలుసా, తాబేలు సుమారుగా ఒక 200 నుంచి 300 గుడ్లు వరకు ఒకేసారి పొదుగుతుంది, ఒకేసారి లేచేస్తుంది. చేసి అది ఆ సముద్ర తీరం నుండి వెంటనే నీళ్ళల్లోకి వెళ్ళిపోదు. ఆ పెట్టినటువంటి గుడ్లన్నీ కూడా ఒక మంచి గుంట తీసి దాంట్లో ఆ గుడ్లన్నీ కూడా పెట్టేసి దాన్ని కప్పేసి
జాగ్రత్తగా ఉంచుతుంది. తర్వాత అది ఏం చేస్తుందంటే చాలా తెలివిగా వేరే జంతువులు, ఈ నక్కలు కానీ వేరేవి వచ్చి ఈ గుడ్లను వెతికి తినకుండా అదేం చేస్తుందంటే మరి ఒక చోటికి వెళ్ళి ఇంకొక గుంట తవ్వి దాన్ని మరలా కప్పెడుతుంది, ఇంకొక స్థలానికి వెళ్ళి ఇంకొక గుంట తవ్వి దాన్ని మరలా కప్పెడుతుంది. ఒకవేళ ఏదైనా నక్క కానీ ఆ ప్రాంతానికి వచ్చి ఈ తాబేలు పెట్టినటువంటి గుడ్లను తినాలి అని కనుక ఆశించినట్లయితే అది ఏం చేస్తుందంటే ఈ డూప్లికేట్ గుంట ఏదైతే ఉందో, గుడ్లు లేనటువంటి గుంట ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అది బాగా తవ్వుతుంది. తవ్వి 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 దాని గుడ్లు దొరుకుతాయా? ఎందుకు? అది ఎక్కడ వెతుకుతుంది? రాంగ్ ప్లేస్లో వెతుకుతుంది, రైట్ ప్లేస్లో వెతకట్లేదు కనుక ఆ అలసిపోయి ఇక లాభం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తాబేలు యొక్క సంతానము సంరక్షించబడుతుంది. నోరు లేని తాబేలే తన బిడ్డలను గురించి ఆలోచిస్తే, జీవము కలిగినటువంటి దేవుడు పరలోకపు తండ్రి మనల్ని తన హస్తాలతో సృజించి తన జీవవాయువును మనలో ఊది మనం పాపములో నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక మనల్ని ప్రేమతో పిలిచి, సువార్తతో పిలిచి, తన సహవాసాన్నిచ్చి, సన్నిధి ఇచ్చి, రక్షణ ఇచ్చి, తన భాగ్యాన్నిచ్చి, తన ఆనందాన్నిచ్చి అన్ని క్షేమాలు దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటుండగా మనల్ని ఎందుకు కాపాడాడండి ఆయన? మనల్ని కూడా కాపాడుతాడు ఆయన, మనల్ని కూడా సంరక్షిస్తాడు ఆయన. 4వదిగా హోషేయ గ్రంథం తిప్పండి, 14వ అధ్యాయము. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలుగు సౌందర్యము అతనికి కలుగును. కనుక విస్తరింపచేసేటువంటి కొమ్మలు కనుక ఆయన సహవాసంలో, ఆయన సన్నిధిలో ఎదిగేటువంటి విశ్వాసిని ఆయన విస్తరింపచేస్తాడు. తన నూతన కార్యాల ద్వారా, తన జీవితం ద్వారా, తన ఆలోచన ద్వారా, తన ప్రణాళిక ద్వారా మనల్ని కుంటుబడినటువంటి స్థితిలో నుండి లేవనెత్తుతాడు. లేకపోతే కృషించిపోయినటువంటి స్థితిలో నుండి ఆయన తన దీవెనలను కుమ్మరించి మనల్ని విస్తరింపచేసేటువంటి దేవునిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మనల్ని ఒక విస్తరించేటువంటి కొమ్మగా ఆయన చేస్తాడు అనేటువంటి నమ్మికను మనం కలిగి ఉండాలి ప్రియులారా. గనుక ఆయన కొమ్మలకు ఏ రీతిగా తన దీవెనను ఇస్తూ ఉన్నాడో అనేది మనం ఇక్కడ గమనించాలి. అక్కడే మొదటి వచనం చదవండి, 14:1. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టునకు తిరుగుము. గనక గతించిన సంవత్సరాలు ఎలాగో గతించిపోయాయి, కానీ నూతన సంవత్సరంలోనైనా సరే ఒక మార్పు చెందినటువంటి హృదయంతో నీవు నా దగ్గరికి తిరిగి వచ్చినట్లయితే, ఇశ్రాయేలు అనగా రక్షించబడినటువంటి మనము అక్కడ 14:6 వచనానికి వచ్చేసరికి ఆ దీవెనను తెలియచేస్తూ ఉంటున్నాడు. నీవు నా పక్షాన తిరిగావు గనక, యూ హ్యావ్ టర్న్ ఫ్రమ్ యువర్ సిన్, యూ హ్యావ్ చేంజ్ యువర్ వేస్, యూ హ్యావ్ కరెక్టెడ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు క్రమపరుచుకొని నా పక్షాన తిరిగావు గనక నేను నిన్ను వృద్ధిపరుస్తాను, విస్తరింపచేస్తాను అని అంటా ఉంటున్నాడు. గనక అందుకే ఇక్కడ మనం 60వ అధ్యాయంలో చదువుకున్న రీతిగా ఇక్కడ అంటా ఉంటున్నాడు, వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉన్నారు అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆయన పని పాడైపోతుందా? పాడవదు. ఆయన పని అంతకంతకు దీవించబడుతుంది, అంతకంతకు అభివృద్ధి పరచబడుతూ ఉంటుంది. కనుక ఆయన సన్నిధిలో మనల్ని కొమ్మలుగా నాటి ఉంటున్నాడు. కొమ్మలుగా నాటడం మాత్రమే కాదు, ఆయననే మన జీవితాల్లో తన పనిని, తన కార్యాన్ని జరిగించేటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇందాక సహోదరులు భాస్కర్ గారి వాగ్దానంలో ఆయన పక్షాన తన కార్యాన్ని చేయబోతున్నానని చెప్పి తెలియజేశాడు. కనుక ఆ రీతిగా ప్రతి ఒక్కరి విశ్వాసి జీవితంలో కూడా ఆయన కార్యాన్ని సఫలపరుస్తాడు. అప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు అని అంటా ఉంటున్నాడు. ఎప్పుడు అనంటే మనం ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన సన్నిధిలో ఎదగాలి, ఆయన సన్నిధిని అపేక్షించే వారముగా మనం ఉండాలి. కనుక మొదటిదేంటి చెప్పాలి? మొదటిది వర్షిపింగ్ బ్రాంచెస్, ఆయనను ఆరాధించేటువంటి కొమ్మలు, ఆయనను స్తుతించేటువంటి కొమ్మలు. రెండవది ఏంటి? ఫలించేటువంటి కొమ్మ,
ఫ్రూట్ఫుల్ బ్రాంచెస్. మూడవది ప్రొటెక్టెడ్ బ్రాంచెస్, ఆయన కాపుదల్లో ఉంటున్నటువంటి కొమ్మలు. నాలుగవది ఏంటి? విస్తరించేటువంటి కొమ్మలంగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ఈ 4 మాటలు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనకు, మన జీవితాలకు మరి ఆయనలో మనము స్తుతించే వారంగా మనం ఉండాలి, ఫలించే వారంగా మనం ఉండాలి. ఆయన కాపుదల్లో ఎల్లప్పుడూ కూడా ప్రొటెక్ట్ చేయబడుతూ మనము ఉండాలి, ఎదగాలి. అంత మాత్రమే కాదు, దినదినము మనం ఆయనలో విస్తరింపచేసే వారంగా మనం ఉండాలి. ప్రియులారా, అట్టి దీవెన కృప చేరి వచ్చినటువంటి మనందరికీ, అలాగే యూట్యూబ్ ద్వారా కూడా వినేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మెండుగా ఆయన దీవెనలు అనుగ్రహించునుగాక. అందరూ కూడా తలలు వంచినట్లయితే మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. రేపు ఉదయకాలం మరలా సర్వీస్ ఉంటుంది కనుక 11 గంటలకి అందరూ కూడా సమయానికి రావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన. భూమి ఆకాశములను అందరి సమస్తమును సృజించినటువంటి మా ప్రియ రక్షక, ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ ఉదయకాలపు సమయంలో నాయన మా హృదయాలకు కావలసినటువంటి మాటలను మీరు వినిపింపచేశారయ్యా, అందును బట్టి వందనాలు. అవును నాయన, రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరము మీలో నాటబడినటువంటి కొమ్మలం, మీలో ఎదగవలసినటువంటి కొమ్మలం, మీలో ఫలించవలసినటువంటి కొమ్మలం, మీలో విస్తరించవలసినటువంటి కొమ్మలం. ఎందుకంటే మీ కాపుదల, మీ యొక్క సంరక్షణ, మీ యొక్క పోషణ, మీ యొక్క రక్షణ ప్రతినిత్యము అనునిత్యము మా జీవితాల మీద మీరు కుమ్మరిస్తున్న విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. ఈ రోజున ఈ క్షణమున నాయన అనేక మంది గతించిపోయారు నాయన, కానీ మమ్మల్ని మీరు సజీవంగా ఉంచారు. మీ యొక్క సన్నిధి మహాభాగ్యములో మేము చేరి, మేము మా యొక్క కుటుంబాలు, మా యొక్క బిడ్డలు కుటుంబ సమేతముగా మేము చేరి మిమ్మల్ని ఆరాధించేటువంటి ఇట్టి సంతోషమైనటువంటి వాతావరణం కంటే మించినటువంటి ఏదీ కూడా లేదు. లోకములో భౌతికమైనటువంటి ఆనందాలు మాత్రమే ఉన్నాయి, కానీ నీ సన్నిధిలో మాత్రమే నిత్యమైనటువంటి సుఖములు కలవు, నిత్యమైనటువంటి సంతోషము కలదని చెప్పి మీ లేఖనాలు కూడా తెలియచేస్తూ ఉంటున్నాయి. అవును నాయన, ప్రతి ఒక్కరం విన్న వాక్యము విడిచిపెట్టకుండా ఈ నూతన సంవత్సరంలో మేము మీ కొరకు ఫలించే వారంగా, మిమ్మల్ని స్తుతించే వారంగా, గడిచినటువంటి సంవత్సరాలలో మేము స్తుతించలేకపోయామేమో, ఫలించలేకపోయామేమో, మీరు ఇచ్చినటువంటి కాపుదలను మేము కాపాడుకోలేకపోయామేమో, లేకపోతే మేము విస్తరించాల్సినటువంటి రీతిలో మేము విస్తరించలేకపోయామేమో. కానీ ఒక నూతన సంవత్సరంలో అట్టి కార్యాలన్నీ కూడా మా పక్షాన మీరే ఒక పనిని జరిగించి మీకు మహిమ తెచ్చే విధానంగా, మిమ్మును మీరే మహిమపరుచుకునేటువంటి విధానంగా మేము మీ కొరకు విధేయతగా మరి అప్పగించుకునేటువంటి తత్వాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాను. ఈ సమయంలో నాయన చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని మీరు నిండారులుగా దీవించండి. ప్రతి కుటుంబంలో మీ యొక్క దీవెన, మీ యొక్క కార్యాలు జరిగించమని ప్రార్థన చేయుచుంటున్నాం. మీ యొక్క క్షేమాన్ని ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించండి నాయన. అలాగే వారి వారి గృహాలకి వెళ్ళవలసి ఉంటుండగా మీ యొక్క క్షేమంతో నింపి గృహాలకు చేరు పర్యంతము మీ యొక్క కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో అనేక మంది లోకంలో త్రాగుడులో, వ్యభిచారములో, పబ్బుల్లో, క్లబ్బుల్లో గడుపుతూ ఉంటున్నారు, స్నేహితులతో గడుపుతూ ఉంటున్నారు. అట్టి వారికి మీ యొక్క జ్ఞానాన్ని దయచేసి వారిని కూడా సంరక్షించవలసిందిగా ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగే రేపు ఉదయకాలం సమయంలో జరగవలసినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మీరే తోడుగా ఉండి ముందుండి నడిపించండి. ఈ వారం అంతా కూడా జరగవలసిన కార్యక్రమాల్లో కూడా మీరే తోడుగా ఉండి ముందుండి నడిపించండి నాయన. సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా నాయన వెనకబడకుండా ఒక నూతన ఆసక్తితో ప్రతి ఒక్కరూ కూడా నాయన ఒక నూతనమైనటువంటి స్థితిలో మిమ్మల్ని ఆరాధించేటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. మీ యొక్క దీవెన ఆశీస్సులతో మెండుగా మమ్మల్ని నింపి మీరే మహిమ పొందండి. యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా దీవించి మీరే మహిమ పొందుదురని మా ప్రభువును మా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడేని నడిపించునుగాక.
ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుందాం.